చర్చించుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటాం. ముఖ్యమంత్రిని కలిసారా మొన్న ఇప్పుడు డిఏ నిర్ణయం తర్వాత మీరు? యాక్చువల్ గా మీకు తెలుసు కొంచెం ఇబ్బందికరంగా మా కుటుంబంలో ఇబ్బందికరంగా ఆ రోజు మనం టైం తీసుకోలేకపోయినాం. ముఖ్యమంత్రి గారిని 3-4 రోజులలో కలుస్తామని చెప్పారు. మంచి చేసినప్పుడు మంచి మన ఉద్యోగ సంఘ నాయకులుగా మేము ఏ ప్రభుత్వం ఉంటే మీకు ఇంత ముందు కూడా చెప్పినాం. ఆ ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకుపోతాం. ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని ఇలా నెంబర్ 1 స్థితికి రావాలంటే ఇలా ఉద్యోగులే మరి ఉద్యోగులు కష్టపడి పనిచేస్తేనే మనకి ఇలా ఉద్యోగులకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీకు తెలుసు దేశంలో ఒక సర్వేలో మన తెలంగాణ ఉద్యోగులు 2 గంటలు ఎక్కువ పనిచేస్తున్నారు. ఇంకా మనం నెంబర్ 1 స్థానంలో మన ఉద్యోగులు 2 గంటలు ఎక్కువ పనిచేస్తున్నారా మిగతా వాళ్ళకంటే? 100% 2 గంటల కన్నా ఎక్కువనే పనిచేస్తారు. చాలా మంది తెలియదు. ఇప్పుడు కూడా కొన్ని ఆఫీసులకు పోతే 8 గంటల దాకా మా వాళ్ళు పనిచేస్తుంటారు. ఇది మాది టీచర్లు అయితేనేమో టైం టు టైం చేస్తారు. ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ అయినా ఎందుకు తిడుతున్నారు ఉద్యోగుల్ని? అయినా ఎందుకు ఉద్యోగుల మీద బయట వాళ్ళు నాన్ ఉద్యోగులు ఎందుకు తిడుతున్నారు? ఉద్యోగులు పని చేయట్లేదని ఎందుకు అట్లా? కొన్ని చేయకూడని ఉంటాయి, కొన్ని పొలిటికల్ ప్రెషర్ ఉంటాయి, అన్ని చేయలేరు ఉద్యోగులు. వాళ్ళకు కానీ కూడా ఇలా వచ్చి మామూలు ఇబ్బందిగా పెట్టే సంఘటనలు కూడా చాలా ఉంటాయి. అంటే ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు మీరు ఓవర్ టైం పనిచేస్తూనే కొన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది అయిపోయిన తర్వాత చేస్తారంటారు కదా, అటువంటి చోట్ల కాదు కదా. కొన్ని ఉంటాయి, అన్నిట్లలో ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్లు ఇట్లా అంతా అయిపోయిన తర్వాత టైం అయిపోయిన తర్వాత చేసే అదే ఎక్స్ట్రా టైం, అది అట్లా కాదు కదా. అదట్లా కాదు. మీరు చూస్తుంటది ఆన్లైన్ కాబట్టి 5 గంటలకే క్లోజ్ చేస్తారు. చాలా మంది రెవెన్యూ ఆఫీస్ లో మొత్తం డ్యూటీ చేస్తూనే ఉంటారు. ఇలా పంచాయతీరాల్లో కూడా చూస్తుంటారు. ఇలా పంచాయతీ సెక్రటరీకి పొద్దున్న లేస్తే సాయంత్రం రాక ఏదో పని ఉంటది. ఆయన పని గంటలతో సమానం ఉండదు. ఆయన అన్ని చేస్తాడు. ఊళ్ళో ఎవరు చనిపోయినా బతికినా చేసినా అన్ని చేస్తాడు. ఓకే, సో అట్లా ఉంది. ఏలూరు శ్రీనివాసరావు గారు, సో ఇప్పుడు 15 డిమాండ్స్ ఉన్నాయి. ఇక ఈ 35 డిమాండ్స్ నెరవేర్చని వాటిలో మేజర్ డిమాండ్స్ ఏమున్నాయి? మేజర్ గా ఉన్నది 317 కూడా 317 సిపిఎస్, కొన్ని డిపార్ట్మెంట్లు ఏకీకృత సర్వీసు, కొన్ని పాలసీ మ్యాటర్ ఉన్న డిమాండ్స్ ఉన్నాయి. ఈ టీఎస్జీ లైన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిమంటాం, ఇట్లాంటివన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కి హెచ్ఓడీలు అవి లెటర్ రాయడం జరిగింది ఆల్రెడీ. కానీ వాటి ప్రాసెస్ ఒక్కొక్కటి అవుతుంది. వీటి మీద కూడా మేము నిరంతరం ఆఫీసర్స్ కమిటీని కలుస్తూనే ఉన్నాం. నిన్న కూడా నవీల్ మిట్ట కలిసి టోటల్ గా మన 57 డిమాండ్లే కాకుండా 215 ఇచ్చాము. వాటి మీద కూడా డీటెయిల్ రిపోర్ట్ ఏది సాధ్యమవుతుంది, ఏది సాధ్యం కాదు డిపార్ట్మెంట్ పంపిస్తాం. విత్ ఇన్ 1 వీక్ లో దాన్ని మినిట్స్ రూపంలో ఇస్తా అని చెప్పారు. ఈవెన్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా అవన్నీ తీసుకొని ఈవెన్ డీపీసీ కూడా మీరు చూడండి కొన్ని అవుతున్నాయి. మీరు లైవ్ పెట్టుకున్నట్టున్నారు, అక్కడ మ్యూట్ చేయండి. మీరు దాన్ని రీసౌండ్ వస్తుంది. ఏలూరు శ్రీనివాసరావు గారు, ఇప్పుడు చెప్పండి. మేము దగ్గరే ఉన్నాం కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. ఏలూరు గారు చెప్పండి. ఇవన్నీ కూడా అన్ని మూవ్మెంట్ అవుతుంది. మేము ప్రతిదీ కూడా పరిశీలి చేస్తున్నాం. కాకపోతే మా కిందున్న ప్రాథమిక సభ్యులు గాని మా జిల్లా డివిజన్ మండల స్థాయిలో అత్యధికంగా కోరుకునేది మా ఇప్పుడు గతంలో మేము 13.5 లక్షలు అనేది, ఇప్పుడు నిన్న మొన్న తీసుకున్న డేటా ప్రకారం 15 లక్షలు చేరింది మా ఉద్యోగులు. టోటల్ డేటా టోటల్ ఆల్ ఎంప్లాయీస్ 15 లక్షల మంది ఉన్నాం. అందరికి కూడా కామన్ డిమాండ్ అనేది 15 అంటే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, రెగ్యులర్ ఆల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. కాంట్రాక్ట్ ఎంత మంది ఉంటారు? 1,60,000 మంది ఉన్నారు. 1,60,000. అవుట్ సోర్సింగ్? 60,000. అవుట్ సోర్సింగ్ అంతా మిక్స్ కలిపి ఉన్నారు. మొత్తం డేటా అంతా టోటల్ పెన్షనర్స్ తో అంటే ఇప్పుడు మీరు ఓకే పెన్షనర్స్ 4-5 లక్షల మంది ఉంటారా? 3 lakhs పెన్షనర్స్, 3 lakhs 010 నుంచి 3.5 lakh. ఇప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, ఆనరేరియం ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు వీళ్ళందరూ ప్రభుత్వ రంగ టోటల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 15 lakhs. ఓకే, యాజ్ పర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో శాలరీ పే చేసేది అది ఆనరోరియం కావచ్చు, శాలరీ కావచ్చు, వేతనం కావచ్చు, జీతం కావచ్చు, టోటల్ ఎంప్లాయీస్ 15 lakhs కుటుంబాలు మాది. ఓకే, 50 lakhs కుటుంబాలకి సంబంధించి మేము నిరంతరం కూడా ఈ 57 డిమాండ్లే కాదు అన్ని డిమాండ్ల పైన డిపార్ట్మెంట్ వైజ్ గా రోజు పర్సూ చేస్తున్నాం. కాకపోతే మా ప్రాథమిక సభ్యులందరూ కూడా ఇమ్మీడియట్ గా డిఏ పెరిగితే ఫైనాన్షియల్ బెనిఫిట్ జరుగుతుంది, పిఆర్సీ వస్తే ఫైనాన్షియల్ బెనిఫిట్ జరుగుతుంది, పెండింగ్ బిల్స్ మాకు వస్తే కొంత ఆర్థికంగా వెసులుబాటు కలుస్తుందనే ఆలోచన
పెద్ద మొత్తంలో ఉంటుంది. అవి కాకుండా కూడా అసోసియేషన్ సంబంధించిన ఇష్యూస్ కానీ, డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్ కానీ, జిల్లాల క్యాడర్ స్ట్రెంత్ కానీ, ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ కానీ చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రకరకాల. అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న టీజీటీలు, వాళ్ళు అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆ రెసిడెన్షియల్స్ కొత్తగా వచ్చిన కాలేజెస్ లో ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చాలా డిమాండ్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. ఇమీడియట్ గా ఒక్క రోజులు అయ్యే కావు. గత 12 సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ డిమాండ్స్ ఇవన్నీ. వీటన్నిటిపైన కూడా ప్రతిరోజు ప్రతి డిపార్ట్మెంట్ టచ్ చేస్తున్నాం. మాతో పాటుగా టీచర్స్ అసోసియేషన్ లో ఉన్న మేజర్ సంఘాలు ఉన్నాయి, పిఆర్టీ కావచ్చు, ఈటీపీ, వారు కూడా ఎమ్మెల్సీలు కూడా ఎవ్రీ డే సెక్రటరేట్ లో తిరుగుతున్నారు. వాటితో పాటుగా మేజర్ డిపార్ట్మెంట్ సంఘాలు, రెవెన్యూ, పంచాయరాజ్ వాళ్ళు అన్ని మేము చూస్తున్నాం. డిపార్ట్మెంట్ అంటే మన చర్చలో ఒకళ్ళు పెట్టారు, ప్రకాష్ అనే వ్యక్తి, భరత్ గారు పోలీస్ పెండింగ్ బిల్స్ గురించి మాట్లాడండి అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద డిపార్ట్మెంట్, టీచర్స్ డిపార్ట్మెంట్ బిల్స్ వచ్చిన ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి స్పెషల్ కేసు కింద ఉంటుంది. వాళ్ళు నిరంతరం ఆల్మోస్ట్ నిలబడే ఉద్యోగం చేస్తారు ప్రతి దగ్గర. వాళ్ళకి టీఏలు గానీ సరెండర్ బిల్స్, టీఏలు చాలా ఉన్నాయట. ప్రకాష్ అనే వ్యక్తి పెట్టారు సరెండర్ బిల్స్. అవును, సరెండర్ బిల్స్ గానీ టీఏలు చాలా పెండింగ్ లో ఉన్నాయట. కామెంట్ సెక్షన్ లో పెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ బిల్స్ ఆల్రెడీ క్లెయిమ్ చేసినాం. తర్వాత నెక్స్ట్ జీపీఎఫ్ వస్తాయి, తర్వాత సప్లిమెంటరీ సాలరీ బిల్స్ వస్తాయి, తర్వాత అన్ని ఒకటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ప్రభుత్వాన్ని మేము కోరినాం. వాళ్ళకి కూడా సరెండర్ లీవ్ కూడా సప్లిమెంటరీ సాలరీ బిల్స్ తో కూడా వస్తాయి. 10-20 రోజులు నాకు పట్టవచ్చు అని అనుకుంటున్నాం. ఇప్పుడైతే జీపీఎఫ్ అమౌంట్ కూడా కొట్టాలని చెప్పినాం. తర్వాత సప్లిమెంటరీ సాలరీ బిల్స్, ఎర్నర్ లీవ్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి కొంచెం సమయాన్ని పాటిస్తే ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి అన్ని సమస్యలు పరిష్కారంగా ఉద్యోగులకు వస్తాయని మేము భరోసా మాకున్నది. ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూస్తున్నట్టు, అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా, చాలా మంది మంత్రులు కూడా మాతో మాట్లాడుతూ మీ న్యాయమైన డిమాండ్స్ అన్ని చేయాలని మా ప్రభుత్వానికి ఉన్నది. ఇప్పుడు రైతు భరోసా అయితే అయిపోయినది. ఇక మిగతా డబ్బులు కూడా మాకే కొడదామని ప్రభుత్వం కూడా ఆశగా మేము చూస్తున్నాం. దాదాపు అన్ని సమస్యలు పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాం. అయితే ఒకటి, మీరు పిఆర్సీ రియలిస్టిక్ గా అడిగితే ప్రభుత్వం ఆలోచించొచ్చేమో. ఇప్పుడు లాస్ట్ పిఆర్సీ 30% ఇచ్చారు. మీరు 51 నుంచి మొదలు పెడితే వాళ్ళు భయపడతారేమో. మేము అప్పుడు కూడా అడిగినప్పుడు అడుగుతాం. ప్రతిసారి మేము అంటే మేము మీకు యాక్చువల్ గా మాకు పద్ధతి ప్రకారం అడుగుతుంటాం. మేము అడగడం వల్ల 51 ఎట్లా ఉన్నాను మేము గ్రామటికల్ గా మేము చేసి చూపిస్తాం. ప్రభుత్వ పరిస్థితి బట్టి, అప్పుడున్న పరిస్థితి బట్టి వాళ్ళు ఇస్తుంటారు. అప్పుడు 30% ఇచ్చినప్పుడు కూడా 51 అడిగినామా, 55, 65 అడిగినట్టున్నాం. అంటే ప్రభుత్వం అడుగుతుంటాం. మళ్ళీ తర్వాత బార్గెనింగ్ లో ప్రభుత్వం ఒక అడుగు పైకి వస్తుంది, మేము ఒక అడుగు కింద దిగుతాం. మళ్ళీ ఇలా ఉద్యోగుల వాస్తవానికి జీతభత్యాలు ఉన్న ధరల బట్టు, అక్కడ ఉన్న పరిస్థితి బట్టి ఇవన్నీ ఉంటాయి. మేము వాటికనే గౌతమ కోరికలు వాటికనే 51% అడిగాం. మేము ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పినాం. శివశంకర్ కమిటీ గారికి కూడా ఆ రోజు విన్నవించుకున్నాం. గత ప్రభుత్వంలో కూడా ఇంకా కొన్ని జీవోలు పెండింగ్ ఉన్నాయి. వాస్తవానికి అప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన కొన్ని ఇలా అలసనచ్చారే జీవోలు ఇవ్వకుండా పోవడం, చాలా మంది ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇలా ఎలక్షన్ల ట్రాన్స్ఫర్ల వేణులవి కూడా వాస్తవానికి పోయినాయి. మన ప్రభుత్వం ఏమందంటే సేమ్ డిస్టిక్ అని చెప్తుండ్రు. మేము కూడా ఎలక్షన్ల పోయినా యాక్చువల్ బొమ్మ ఇవ్వాలని చేరినాం. మరి అది కూడా డిస్కషన్ లో ఉన్నది. ఇలా ఎంపీడీ వాళ్ళది, ఎంఆర్ఓల సమస్యలు. అంటే ప్రభుత్వానికి మాకు ఎప్పుడు ఇలా ఒక్కరోజు ఉండే సమస్య కాదు. ఈ సమస్యలు పోగా మళ్ళా సమస్యలు యాడ్ అవుతుంటాయి. నిరంతర ప్రక్రియని మా సమస్యలు అనేవి రోజు పెరుగుతుంటాయి, తగ్గుతుంటూనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి మాకు ఎప్పుడు అభినవ సంబంధాలు ఉంటాయి. ఇలా ఉద్యోగాల వాస్తవానికి ఇలా ఒక సమస్య పోయినా ఇంకో సమస్య అవుతుంది. ఇలా మీరు మనం మాట్లాడుకున్నప్పుడు ఇలా సస్పెన్షన్, నిజంగా సస్పెన్షన్ నాట్ పనిష్మెంట్ అని చాలా మంది ఉద్యోగులను ఇలా ఇబ్బందికరంగా వాళ్ళ పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది చేస్తున్నాం. మరి ప్రభుత్వాన్ని చెప్పినా నేను, మీకు ఒకవేళ సస్పెండ్ చేస్తే 6 months లో రిజిస్టర్ చేయాలి. లేకపోతే 6 months తర్వాత మీరు ఏం చేస్తారు, ఇది మన ఇలా పెండింగ్ ఎంక్వైరీ అని చెప్పేసి పోస్టింగ్ చేయాలి. మరి ఇలా ఏసీబీ ట్రాప్ అయిన 2 సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఒక జీవోలు ఉన్నాయి. కానీ అటువంటి జీవోలను మన తుంగలో దిక్కి ఇలా వాస్తవానికి మరి ఇలా వాళ్ళు ఇబ్బందికరంగా చేస్తున్న మాట వాస్తవం. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు న్యాయంగా జీవో ప్రకారం మేము పనిష్మెంట్ ఇవ్వమని చెప్తున్నాం. తప్పు చేసిన ఉద్యోగి పనిష్మెంట్ ఇవ్వమంటున్నాం. కానీ మీరు కనీసం ఎంక్వైరీ చేయకుండానే ఇలా
వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను ఇప్పుడే పనిష్మెంట్ ఇస్తున్నట్టు నేను భావిస్తున్నా. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీలు ఉన్నాయి, పనిష్మెంట్ ఉన్నాయి, మరి మిగతా వాళ్ళకి ఎక్కడ క్రమశిక్షణగా లేవు కదా. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేము తప్పు చేస్తే మీరు పనిష్మెంట్ చేయండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాళ్ళకు కూడా వెంటనే వాళ్ళ సస్పెండ్ అయిన రిజిస్టర్ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే డెత్ బెనిఫిట్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు. తర్వాత ఇంకొకళ్ళు అంటారు మరి రైతు భరోసా 9 రోజుల్లో ఇచ్చినట్టు పెండింగ్ డిఏలు పెండింగ్ బిల్లులు ఎందుకు ఇవ్వలేరు అట్లా, ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు. రైతు భరోసా అంటే భరత గారు రైతు భరోసా ఒక స్కీము మాది. బిల్స్ లో కూడా మెడికల్ ది ఒక బిల్లు అయిపోయింది. రేపు జగదీష్ గారు చెప్పినట్టు జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ గానీ లోన్స్ గానీ కంప్లీట్ అవుతాయి 2 days లో. నెక్స్ట్ సప్లిమెంటరీ శాలరీస్, తదుపరి పెన్షనర్స్ బెనిఫిట్ కమిటేషన్ గానీ గ్రాట్యుటీ గానీ, తర్వాత మనం మన పోలీస్ సోదరులు అడిగినట్టుగా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి టీఏ బిల్స్ గానీ టీటీఏ బిల్స్ కానీ సరెండర్ లీవ్స్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వేరే ఉండదు, వాళ్ళు ఫుల్ టైమ్ లీవ్ లేకుండా పనిచేస్తారు. మా బిల్స్ మిగతా నెంబర్ 2 పోలీసులే కదా ఆఫ్టర్ టీచర్స్ హైయెస్ట్ మెంబర్స్ అని కూడా కాదు, వాళ్ళ వర్క్ పీరియడ్ కూడా వితౌట్ లీవ్స్ పనిచేస్తారు. వాళ్ళకు ఉండే ఫెసిలిటీ అది ఒకటే, సరెండర్ లీవ్ లేకుంటే టీటీఏనో టీఏనో అది అడిషనల్ గా ఇచ్చేది వాళ్ళకి ఒకటే. కాబట్టి వాళ్ళు దాని మీద ఎక్కువ డిపెండ్ అయ్యి స్కూల్ పిల్లల ఫీజులు కూడా కట్టడం కోసం వాటి కోసం చూస్తారు. అది కూడా మేము ప్రయారిటీలో ఇచ్చాము. నెక్స్ట్ మంత్ లో వచ్చే దాంట్లో ప్రయారిటీ లిస్ట్ అది పెట్టాము మేము, అది కూడా కావాలని.